దొండకాయలు ఫస్ట్ ఒక పాదు వేసామండి. అది ఫ్రెండ్ ఇచ్చారు మాకు, సుగుణాకర్రావు గారని. ఆయన వాళ్ళ ఇంట్లో చిన్న మొక్క. మామూలుగా దొండ పాదులు మనకి కాండం కట్ చేసి చెరుకు ముక్కలు ఎలా పాదుతాం అలా పాదుతాం. దానివల్ల ఏంటంటే దొండపాదుకి గమ్ముని పూత వస్తుంది. మీరు చిన్న మొక్కలు కూడా ఉంటాయి, విత్తనాల ద్వారా కూడా దొండపాదులు వస్తాయి. కాకపోతే ఇలా ముదురు కాడిని పాదడం వల్ల వెంటనే మనకి అంటుకట్టినట్టుగా మనకి ఫలితాలు ఉంటాయి. అయితే మేము ఒక దొండపాదుని మళ్ళీ ముక్క చేసి పాతాం. 4 ముక్కలు పాతాం, కానీ ఒకే ముక్క హిట్ అయింది. మిగిలిన ముక్కలన్నీ కూడా ఎండిపోయి ఇప్పుడు ప్రస్తుతం 2 దొండపాదులు ఉన్నాయి. వస్తున్నాయండి, పర్వాలేదు. వారానికి ఒక 10 కాయలు 15 కాయలు అలా వస్తున్నాయి. ఇంకా ఎదుగుతుంది ఇప్పుడిప్పుడే. దీనికి బాగా చీడ పడుతుంది, చిన్న చిన్నవి పేనుబంకలు అంటూ పడుతున్నాయి. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆకు ఎండిపోతుంది, మళ్ళీ పూత వస్తుంది. ఏదేమైనా దొండపాదు బాగా ఎదిగిన తర్వాత మనకి చేతికి అందుతుంది. చూసారా, ఇలా చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి. ఇవి పూత మీద ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుని మజ్జిగ కానీ లేదా వేప నూనె కానీ కొడితే ఆ చీడ లేకపోతే కనుక మనకి ఎక్కువ పాలినేషన్ అయ్యి ఎక్కువ కాయలు కాస్తాయి. ఇది దొండపాదు ఈవేళ హార్వెస్ట్.